అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. పిల్లల లంచ్ బాక్సుల్లోకి కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోయే టేస్టీ మిల్ మేకర్ బిర్యానీని సింపుల్గా తయారు చేసుకుందామండి. మిల్ మేకర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వలన పిల్లలకి దీన్ని తరచుగా పెట్టడం చాలా మంచిదండి. దీంట్లో కర్రీ కూడా అవసరం లేదు. ఇలా ఉల్లి చట్నీతో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గిన్నెలో 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్ను బాగా మరిగించుకొని అందులో 1 కప్పు మిల్ మేకర్ని వేసి గరిటెతో మిల్ మేకర్ మునిగేలాగా కలుపుకోవాలి. ఈ వాటర్లో ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత దీన్ని స్ట్రైనర్లో వేసుకొని గరిటెతో నొక్కితే అందులో మిల్ మేకర్లో ఉండే ఎక్సెస్ వాటర్ మొత్తం పోతుందండి. మిల్ మేకర్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 స్పూన్ పెరుగుని వేసుకొని వీటన్నిటిని మిల్ మేకర్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిల్ మేకర్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక గిన్నెని పెట్టి అందులో 1 స్పూన్ నెయ్యిని, 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న బిర్యానీ దినుసులు ఏవైనా వేసుకోవచ్చండి. వేసుకున్న బిర్యానీ దినుసుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతుండగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని, పచ్చిమిర్చిని వేసుకొని వీటన్నిటిని కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న పొటాటో ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని రెండింటిని వేసుకొని అన్నిటినీ కలుపుతూ వేయించుకోవాలి. ఈ వెజిటేబుల్స్ ఆయిల్లో వేగి కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులో చిన్న ఆనియన్స్ని వేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని, 1 టీ స్పూన్ గరం మసాలాను కానీ బిర్యానీ మసాలాను కానీ ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. వీటన్నిటిని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. టమాటో పేస్ట్ని మొత్తానికి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉప్పు కారాన్ని పట్టించిన మిల్ మేకర్ని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మిల్ మేకర్ని వేయించడం వల్ల మిల్ మేకర్ మనకి ఉప్పు, కారం, మసాలా బాగా పడుతుందండి. మిల్ మేకర్ని ఆయిల్లో వేయించిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనాను, కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీరను, పుదీనాను ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ని ఇలా ముందుగా ఆయిల్లో కలుపుకోవడం వల్ల మనకు రైస్ పొడిపొడిలాడుతూ వస్తుందండి. రైస్ని బాగా కలిపిన తర్వాత 2 గ్లాసుల బాస్మతి రైస్కి 3 గ్లాసుల వాటర్ను వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
దీనికి సాల్ట్ను ఒకసారి సరి చూసుకొని ఇందులో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. రైస్లో వాటర్ ఇంకిపోయిన తర్వాత ఒకసారి నెమ్మదిగా రైస్ విరిగిపోకుండా కలుపుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు రైస్ను ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత టేస్టీగా ఉండే మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. రైస్ చూడండి ఎంత పొడిపొడలాడుతూ ఎంత బాగా వచ్చిందో. ప్రోటీన్ ఎక్కువ ఉండే మిల్ మేకర్తోని పిల్లలకి ఇష్టపడేలా ఇలా బిర్యానీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ బిర్యానీని మసాలా కర్రీస్తోనైనా లేదంటే ఉల్లి చట్నీతో అయినా తీసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.